నమస్తే. మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండల్ దాచారం గ్రామంలో బినమైన మల్లేష్ గారితో ఉన్నాము. తను బావి రింగుల బావి తీసిండు. ఎన్ని గోళాలు తీసిండు, కొత్తగా స్టార్ట్ చేసి తీసిండు. ఎన్ని గోళాలు తీసిండు, దీని కింద ఎంత పడుతుంది స్టార్ట్ చేసిండా, పొలం అచ్చుకట్టుడు స్టార్ట్ చేసిండా, ఇన్ని లక్షలు పెట్టి బావి తీసే బదులు 2-3 బోర్లు వేసుకుంటే అయిపోతుంది. మరి 2-3 బోర్లు వేసుకొని వేసి నిరుత్సాహపడ్డా, ఇంతగానో లోతు కొట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన అవసరం ఏముంది? మన రైతు మల్లేష్ గారి అనుభవం ప్రకారం తెలుసుకుందాం. నమస్తే. ఎట్లా మీ ఇంత ఖర్చు పెట్టి రింగుల బావి తీసిర్రు, 2-3 బోర్లు వేసుకుంటే అయిపోతుంది. దాంట్లో ఒకటి సక్సెస్ అయినా కూడా దాని కింద 2 ఎకరాలు ఎంతో వాడుతుంది. ఇంత ఖర్చు పెట్ట అవసరం ఎట్లా, మీ అనుభవం ప్రకారం మాకు చెప్పండి. అయితే ఇప్పుడు ఉన్న ల్యాండ్ 3 ఎకరాలు అన్నీడ. 3 ఎకరాలకు ఏమైందంటే ఖచ్చితంగా 8 బోర్లు వేసిన నేను. ఒక్కొక్క బోరు 300-350 ఫీట్ల దాకా 8 బోర్లు వేసిన. 8 బోర్లకైనా దాదాపు 2 లక్షల చిల్లర పైసలు అయిపోయినాయి. 2 లక్షల మీద అయిపోయినాయి. 8 బోర్లు వేసి 8 బోర్లు వేసినాం. 8 బోర్లు వేసాక 8 బోర్లు ఫెయిల్ అయినాయి. సరే 8 బోర్లు కొద్దిగా ఒక ఇంచు మట్టుకైనా మామూలుగా ఇంచు మట్టుకు వెళ్ళింది. ఇంచు మట్టుకు వెళ్తే ఏం పారుతాను, ఒక 5 గుంటలు 10 గుంటలు పారుతుంది. అంతకన్నా ఎక్కువ ఏం పారదు. దాని ఉద్దేశంతో బావి దిద్దాన్న ఉద్దేశంతో ఇప్పుడు దాచారం గ్రామంలో ఇటాచి నడుస్తుంటే, లాంగ్ బూమ్ నడుస్తుంటే అది కనుగొంటే ఆయన ఉండి 9 గోళ్ల బావికి 6 లక్షలు ఇవ్వమని అడిగిండు. బండ ఉంది అని అంటే టెస్టింగ్ బోర్లు వేద్దామని మళ్ళా 8 బోర్లు కాక టెస్టింగ్ మళ్ళా 3 వేసినాం. 3 వేస్తే వచ్చి రాసుకొని పోయిండు ఆయన, ఇటాచి ఆయన. అంటే బావి తీసుకొచ్చామి, ఇది బండ ఉంది, బండ గిట నేనే కొడతా అని 9 గోళ్ల బావికి 5,50,000 రూపాయలు ఆయనదే. ఇటాచి ఆయన గుండు గుత్త పట్టిండు. 5,50,000 ఆయనకు. మొత్తం కూలోళ్ళు ఎవరు పని చేయలేదు దీంట్లో. ఒక్క మనిషి గిట కూలీ పని చేయలేదు. ఏమైనా వడ్డీ రోజులు బ్లాస్టింగ్ పెట్టిర్రు. ఒక 10 ఫీట్ల బండ కొట్టిర్రు. దానిలోనే జిమ్మదారి 5,50,000 ఆయనకే. ఇటాచి ఆయనకు బండ కొట్టుడు అన్ని చేసుడు అంతా ఆయనదే. ఎన్ని గోళాల వరకు బండ వచ్చింది? ఫస్ట్ 5 గోళాలు 6 గోళాలకు బండ వచ్చింది. స్టార్టింగ్ బండ పోయి మళ్ళీ 8 గోళాలకు స్టార్ట్ అయింది. 9 గోళాలకు తీసి పడేసినాం. 9 చిల్లర కొద్దిగా ఎక్కువ అయింది. టోటల్ ఎన్ని గోళాలు తీసారు? 9 గోళాలన్నర తీసినాం అన్న. 9 గోళాలన్నర తీసారు. ఇటాచి 9 దాకా 9:30 దాకా తీసింది. 9:30 దాకా తీసింది. 9:30 దాకా ఇటాచి తీసింది. బండ దేంట్లో ఎంత వరకు దాకింది బండ? 6 గోళాలు దాకింది. ఒక 4 ఫీట్లు మళ్ళీ తేలిపోయింది. మళ్ళీ తేలిపోయి మళ్ళీ 8 గోళాలకు వచ్చింది బండ. 8 గోళాల నుంచి మళ్ళీ 9:30 దాకా బండ ఉంది. ఆ బండ కొట్టి ఆపినాం. మామూలుగా ఇటాచి తీసేటప్పుడు 1 గంట సేపు నడిచింది. అప్పుడు మన ఫిబ్రవరి మార్చిలో. ఇక ఇప్పుడు ఈ 2 కోళ్ళ మందం అండ తీసినాం. అండ తీయడం వల్ల మెత్తడి ధర ఉందని, కూలుతుంది అన్న ఉద్దేశంతో రింగులు పోసుకోవాలన్న ఉద్దేశంతో 2,60,000 పెట్టి ఒక 2 కోళ్ళ మందం మళ్ళా రింగులు పోసుకున్నాం. కేవలం రింగుల మట్టుకే 2,60,000 అయినాయి. 60,000 అయినాయి. ఎంత లోతు రింగులు పోసారు? 13 ఫీట్ల రింగులు పోసినాం. 13 ఫీట్ల లోతు. 13 ఫీట్ల లోతు రింగులు పోసినాం. దానికి ఏం బాధ లేదు. ఇప్పుడు బాగా గడితనం కావాలన్న ఉద్దేశంతో రింగులు పోసుకున్నాం మేము. అంత తీసారు కదా, టోటల్ మనకు ఎంత ఖర్చు వచ్చింది? టోటల్ దానికి ఎంత, దీనికి ఎంత? ఇప్పుడు బ్లాస్టింగ్ అన్నారు కదా, బ్లాస్టింగ్ వడ్డీ రోజులకి ఎంత? 9 లక్షలు వచ్చిందన్న. ఇప్పటికి 9 లక్షలు టోటల్ ఖర్చు. 9 లక్షలు వచ్చింది. ఇంకా దిగదోలడానికి దీనికి ఇంకో 2 లక్షల పని ఉంది. ఇంకా 10-11 లక్షలు మొత్తం వస్తుంది. కానీ వానాకాలం సీజన్ మాత్రం ఖచ్చితంగా 3 ఎకరాలు అలకా వాడుతుంది. ఒక యాసింగ్ మాత్రం 1 ఎకరం 1.5 నమ్మకమే ఉంది. పడావాడి ఉన్న భూమి ఎందుకు పడావాడి ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇంత ఖర్చు పెట్టి తీసారు కదా, ఒక బోర్ వేస్తే 3 ఎకరాలు అంటే ఇంత పెద్ద బావి ఒక 3 ఎకరాలు పారిస్తుంది అనేది మీ దాంట్లో నిరుత్సాహం లేదా? ఎట్లా కనీసం ఒక 5 ఎకరాలన్నా పారాలి కదా ఉద్దేశం, గానీ వాడలేదన్న. అంటే లోపల పొరలేం పడలేదా? మామూలుగా పడ్డాయి. ఎక్కువ లేదు. ఈ ఉద్దేశంతో ఇంకో 1,50,000 పెట్టుకొని సైడ్ బోర్లు వేసుకోవాలన్న ఉద్దేశం ఉంది. మళ్ళా దీంట్లో సైడ్ బోర్లు వేస్తాం. మళ్ళా సైడ్ బోర్లు ఇటాచికి 5 లక్షలు అయినాయి. 5,50,000 అయినాయి. ఇటాచికి 5,50,000 అయినాయి. ఇళ్లకు బండ కొట్టిన అంతా అలానే 5,60,000. రింగులకు 2,60,000 రింగులకు అయినాయి. మొత్తం 9 లక్షల కాడికి వచ్చింది. 6 లక్షల చిల్లర అవుతుంది. 6 లక్షల చిల్లర మోటార్ ఇవన్నీ. మోటార్కి ఎంత అయినాయి? మోటార్కు ఈ పైపులు షార్టర్ కలిసి 40,000 రూపాయలు అయినాయి. కంపెనీ మోటార్ టెక్స్మో. 5 వేసినా 7 వేసినా?
5 వేసారు. ఇప్పుడు ఈ లెవలింగ్ చేయడానికి జేసీబీ కూడపడానికి అన్నిటికి 9 లక్షల రూపాయలు అయింది. మొత్తం 9 లక్షలు అయింది. ఈ మొరం దీనికి ఉంది కదా, ఈ మొరం అమ్ముకురు రాలేకపోతే మీ పొలంలో వాడుకున్నాం. మీరే పోసుకురు? ఎక్కడ పోసుకురు? ఇట్లా బట్టి ఇది పోసినాం, ఇంకా అక్కడ బావి కాడ ఉంటే అక్కడ పోసుకున్నాం. ఈ లెవెల్ కొరకని కొంత ఆపినాం, మళ్ళా తెచ్చిపోయాలంటే ఇబ్బంది, మనది మనకు ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికి ఏమి ఇవ్వలేదు, మేము ఉంచుకున్నాం. 8 బోర్లు వేసి ఒక్క కార్లోనే 8 బోర్లు వేసిర్రా? ఒక్క గంట చేపట్టనే వేసినాం అన్న. 2 గంటల ఒక రోజు మొత్తం నడిచింది బండి. పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేసినాం, ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసినాం. 10 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 5 గంటల దాకా బండి ఉంది. 8 వేసినా గానీ 8 ఒక్క దాంట్లోనే మామూలుగా వెళ్ళినాయి. ఆ మామూలుగా వెళ్తే ఏం మారుతా, ఒక 10 గుంటలు 10 గుంటలు ఏం మారుతా అన్న ఉద్దేశంతో ఈ బావి అయితే పోసిన ఒక గంట సేపు అయినా 1 ఎకరం అన్నా మారుతుంది అన్న ఉద్దేశంతో బావి తీసుకోవచ్చు. అది వేసిన తర్వాత ఎన్ని రోజులకు మీరు బావి తీయాలని డిసైడ్ అయ్యారు? వేసిన వారం రోజులకే డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా. వేసిన వారం రోజులకే డిసైడ్ అయ్యారు ఈ బావి తీయాలని. ఈ బావి దగ్గరనే పొలం అందుబాటులో ఉందన్నా, లేకపోతే దూరం పైప్ లైన్ వేసుకోవాలన్నా? ఖచ్చితంగా 18-20 పైపులు దాకా వేయాలి. 18-20 పైపులు పడతాయి. దానికి 20-25 వేల ఖర్చు అవుతుంది. దానికి పొలం అచ్చుకట్టి ఉందా, లేకపోతే అది కూడా అచ్చుకట్టాలి? ఎంత అయితే? లక్ష పైన అయితే అన్న. ఎన్ని ఎకరాలకు? 3 ఎకరాలు. 3 ఎకరాలకు లక్షకి అయితే 3 ఎకరాలు లక్ష అయితే. డీడీ ఇవన్నీ శాంక్షన్ కాలేదన్న ఇంకా. మళ్ళీ ఆ డీడీకి పొలకి ఎంత కట్టాలి? ఖచ్చితంగా ఆటికి 30-40-50 వేలు దాకా ఖర్చు వస్తుంది. ఆటికి 50 వేలు దాకా ఖర్చు వస్తుంది. పూలు అందుబాటులో ఉన్నాయా? పూలు అందుబాటులో లేవన్నా, తెప్పించుకోవాలి. సబ్ స్టేషన్ నుంచి తెప్పించుకోవాలి ఖచ్చితంగా. డీడీ కడితే అక్కడ నుంచి వైరు తీగలు వాళ్ళే తీసుకొస్తారు. ఈ బావి మీద 3 ఎకరాలు పారుతాయని మీ అంచనా ఉన్నది. ఆ 3 ఎకరాలకు అచ్చు కట్టేందుకు 1,00,000 రూపాయలు అవుతుంది. పైప్ లైన్ కు ఎంత అవుతుంది? పైప్ లైన్ 20-25 వేలు. పైప్ లైన్ కి 25 వేలు అవుతాయి. డీడీకి కరెంటుకు అంతా 50 వేలు. మొత్తం 1,75,000 దాకా అవుతుంది. 1,75,000 బావి 9 లక్షలు, మొత్తం 10,75,000. ఇక రౌండ్ ఫిగర్ 11 లక్షలకు అంచనా వేసుకోవచ్చా? 11 లక్షలు వేసుకోవచ్చు. కొత్త బావి 9.5 తీసినందుకు పైపులకు అచ్చుకట్టుడు ఈ కరెంటుకు మొత్తం 11 లక్షలు రౌండ్ ఫిగర్ వేసుకోవచ్చు. 11 లక్షలు వేసుకోవచ్చు. అది చుట్టూ రింగుల చుట్టూ పైపులు పెట్టిరు కదా అన్న, అదేమిటి పెట్టిరు పైపులు? ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పొలం చేసినప్పుడు వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయినప్పుడు రింగుల గుంట వస్తే రింగుల ద్వారా ఓడల పొండి గారి ధరలు కూలుతాయి. ధరలు కూలకుండా ఏం చేసినామంటే ఇప్పుడు వచ్చిన నీళ్లు ఆ పైపుల గుంట డైరెక్ట్ బావిలో పోస్తాడు, ధరలు దెబ్బ తినకుండా. అందువల్ల ఆ పైపులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎట్లేదన్నా దాదాపు 3 గోళాల నీళ్ళ దాకా ఇప్పుడు 18 ఫీట్ల నీళ్ళ, 1 ఫీట్ల దాకా ఉన్నాయి నీళ్లు. ఎన్ని గోళాలు ఉన్నాయి? అన్ని నీళ్లు 3 గోళాల నీళ్లు ఉన్నాయి. 3 గోళాల నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు 3 గోళాల నీళ్ళు అంటే మనకు 5 స్వర్ మోటార్ తెచ్చిరా? 7 స్వర్ మోటార్ తెచ్చినా? 5 స్వర్ల మోటార్. ఎన్ని గంటలు 3 గోళాలు బాగా అంటే నీళ్ళు అంటే ఎన్ని గంటలు పోస్తాను? ఇప్పుడు మినిమం ఒక 4 గంటలు పోస్తాయి. 4 గంటలు పోస్తాయి. రైతు మల్లేష్ గారు చెప్పిన అనుభవం ప్రకారం 8 బోర్లు వేసినా 8 బోర్లలో అంత చుక్క నీళ్ళు కూడా లేదు, అంత బండే వచ్చింది. ఈ బోర్లు వేసి నిరుత్సాహపడి తీస్తే పైసలు పోయినా ఏం లేదు, తీస్తే బాగా తీసి పోసిన కాడికి ఆగకుండా 3 గంటలు పోస్తే 3 ఎకరాలు పొలం పడుతుంది. ఆనకాలం ఆశింగి 1 ఎకరన్నర అయినా పడుతుంది అనే నమ్మకంతో 9 లక్షలు ఖర్చు పెట్టి 9 గోళన్నర బావి తీయడం జరిగింది. తన విలువైన అనుభవాన్ని మాకు మా ప్రేక్షకులకు అనుభవం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.